మన కనిగంటి లక్ష్మారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సమాచార హక్కు చట్టం కోసం క్షేత్రస్థాయిలో సమాచార కార్యకర్తలుగా పనిచేస్తూ అనేక దరఖాస్తులు ఫిర్యాదులను ఇస్తూ ప్రజల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త దరఖాస్తు ఏ విధంగా చేయాలా, ఫిర్యాదును ఏ విధంగా ఎదుర్కొనాలా, ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు ఏ విధంగా ఉంటుందో మన బాధ్యతలను కూడా మనం అధికారులకు గుర్తు చేస్తూ మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు వచ్చే పౌరులకు వచ్చే ప్రతిఫలాలు కానీ ఏ విధంగా పొందాలా, మరి ప్రజలకు సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఇంకేమైనా వారి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కొనేది సమాచార హక్కు చట్టం అనే ఒక అస్త్రంతో మనం ఒక దరఖాస్తును ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ ఎంపీడీఓ కార్యాలయంలో కానీ చేసిన తర్వాత ఆ దరఖాస్తు ఏమైందని చెప్పేసి అడిగి నిలదీసే హక్కే సమాచార హక్కు చట్టం. ఈ హక్కు చట్టం సమాచార హక్కు చట్టం అనేది 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సమాచార హక్కు చట్టం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కోట్ల అవినీతి అక్రమాలను వెలుగులో తీసుకొస్తూ అవినీతి అక్రమాలను అణగదొక్కే ఒక పాశుపతాస్త్రంగా ఎదిగిన ఈ చట్టాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక అవినీతి అధికారి వలన ఆ గ్రామం కానీ మండలం కానీ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి అవినీతి అనేది ఎక్కడ ఉందో దాన్ని మనం గుర్తించి దాన్ని ఎదుర్కొనేలా మనం పోరాటం చేద్దాం. ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రజలతో కలిసి దరఖాస్తులను ఫిర్యాదులను వాటన్నింటినీ నేరుగా ప్రభుత్వ కార్యాలయం నుంచి రసీదు రూపంలో తీసుకొని చట్టబద్ధంగా పోరాడే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం మనమందరం. మనం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే ఉద్దేశాన్ని లక్ష్యాన్ని సైతం మనం అందరికీ గుర్తు చేద్దాం. మన బాధ్యతలతో పాటు హక్కులను కూడా మనం కాపాడుకుందాం. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం మన హక్కు. ఈ హక్కుని కాదని అధికారికి ఏ అధికారి కూడా అడిగే హక్కు లేదు. ఎందుకంటే సమాచార దరఖాస్తు అనేది మనం ఒక కార్యాలయంలో ఇస్తే నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఎవరి కోసం ఇస్తున్నావు, దీనికి జవాబు చెప్పనే అధికారి కూడా ఆ హక్కు అతనికి లేదు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ప్రజల కోసం ప్రభుత్వం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. ఈ హక్కు చట్టం ద్వారా చదువుకొని నిరక్షరాస్యులు సైతం ఆ కార్యాలయానికి వెళ్ళి మాకు దరఖాస్తు రాసి ఇవ్వండి సార్, ఈ సమాచారం మాకు నేరుగా కావాలని చెప్పేసి అడిగితే కూడా నోటీస్ ద్వారా అడిగితే కూడా సమాచారాన్ని దరఖాస్తు రూపంలో రాసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాధ్యతాయుతమైన సమాచార హక్కు చట్టాన్ని మనం విప్లవాత్మకంగా మార్పు తీసుకొస్తూ సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు సామాన్యులకు ఎవరైతే అణచబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలను మనం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ద్వారా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా సైతం మన కార్యకర్తలు 1185 మంది కార్యకర్తలతో అతిపెద్ద సమాచార హక్కు చట్టం సైన్యంగా ఉన్న మనం ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ మన కార్యకర్తలు 33 జిల్లాల్లో ఆ కార్యకర్తలందరినీ కూడా తట్టి లేపుదాం. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త ఒక 5 మంది కార్యకర్తలు తయారు చేయాలి. ఎందుకంటే చట్టం తన పని తాను చేస్తుంది. మన పౌరుడు కూడా తన పని తాను చేసినప్పుడు అధికారి అయినా ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మనకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే అడిగే వాళ్ళు లేకపోతే అవినీతి చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి అడిగే వాళ్ళు ఎక్కువ ఉండాలి కాబట్టి మనం అందరం ప్రశ్నించాలా. మనం ఒక 5 మంది కార్యకర్తలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ద్వారా ఖచ్చితంగా ఒక సామాజిక కార్యకర్త 5 మంది కార్యకర్తలు తయారు చేయాలనే దృఢ సంకల్పంతో సమాచార హక్కు చట్టం మేము సైతం అనే కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న వారికి పాదాభివందనలు. థ్యాంక్ యూ. జై హింద్.